రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శుక్రవారం కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో విద్యార్థులు ఉరితాళ్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇందులో భాగంగా నాజర్జీ మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జనవరి 10 లోపు సమస్యల్ని పరిష్కరించని పక్షంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నవ్యశ్రీ, జిల్లా కార్యదర్శి శశి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాపంగా మారే జీవో నంబర్ 77 రద్దు చేయాలి. జీవో నంబర్ 77 రద్దు చేయాలి. ముఖ్యమంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే 80 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీటెక్, డిగ్రీ విద్యార్థులకు హామీ ఇచ్చి ఎలక్షన్స్ ముందు యువగలం పాదయాత్ర 4 లక్షల హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పండుగ చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఏ విద్యార్థికి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు, మీ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవక ముందు మీరు యువగలం పాదయాత్రలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 3,580 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ కనీసం ఒక్క సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా, మీరు త్వరలో మంచి వార్తలు వినబోతూ ఉన్నారు, మీకు డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేక వారి చేతి సర్టిఫికేట్లు. అయ్యా మహాప్రభు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం అట్టిస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఆ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చేతి సర్టిఫికేట్ అందట్లేదు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈరోజు భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు లేవని చెప్పని సాక్షాత్తు మీ నోటితో చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం దాని మీద ఒక్క రూపాయి కూడా స్పందించకుండా మీరు ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే 3,580 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే మాత్రం జనవరి 10వ డెడ్ లైన్, జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి పిలిపిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.